Hello friends, welcome to Freshers Now Telugu YouTube channel. Latest job updates ku care of Adda. తెలంగాణ స్టేట్ టెట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది ఫ్రెండ్స్. సో ఈ నోటిఫికేషన్ తాలూకా కంప్లీట్ డీటెయిల్స్ అనేవి అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారాగా ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీరు సొంతగా చదవాలి అనుకున్నట్లయితే గూగుల్కి వెళ్ళి తెలంగాణ టెట్ నోటిఫికేషన్ 2022 ఫ్రెషర్స్ ను టైప్ చేసినట్లయితే ఫస్ట్ లింక్ అనేది మా వెబ్సైట్ లింక్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. మా వెబ్సైట్ ద్వారాగా కూడా కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీరు చదువుకోవచ్చు. అండ్ అలానే ఈ తెలంగాణ టెట్ నోటిఫికేషన్ కి మీరు అప్లై చేయాలి అనుకున్నట్లయితే అప్లికేషన్ లింక్స్ అనేవి మేము డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాం ఫ్రెండ్స్. మీరు ఆ లింక్స్ ద్వారా కూడా మీరు ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో ఫ్రెండ్స్. లింక్ కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాము. రైట్ ఫ్రెండ్స్, అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా కంప్లీట్ డీటెయిల్స్ అనేవి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి ఫ్రెండ్స్. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ నుంచి టీఎస్ టెట్ 2022 నోటిఫికేషన్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్స్ కి మనకి ఇక్కడ కాల్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఈ నోటిఫికేషన్ లో మనం డీటెయిల్స్ చూసినట్లయితే ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ హూ ఇంటెండ్ టు బి టీచర్స్ ఫర్ క్లాస్ 1st to 8th ఇన్ స్కూల్స్ ఇన్ తెలంగాణ స్టేట్ ఫర్ అపియరింగ్ ఫర్ ద తెలంగాణ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్. సో టీఎస్ టెట్ 2022 కి మనకి ఇక్కడ అప్లికేషన్స్ అనేవి కాల్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో క్లాస్ 1 నుంచి క్లాస్ 8 వరకు మనకి ఇక్కడ నోటిఫికేషన్ ద్వారాగా రిక్రూట్ అనేది చేసుకోవడం జరుగుతుంది. సో ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ చూసినట్లయితే డిఈడి, బిఈడి అండ్ లాంగ్వేజ్ పండిట్స్ ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అండ్ క్యాండిడేట్స్ పర్సూవింగ్ ఫైనల్ ఇయర్ ఆఫ్ ది సెట్ courses with required percentage of marks obtained has given in the information bulletin of టీఎస్ టెట్ 2022. సో మనకి ఖచ్చితంగా ఇక్కడ బీఈడి లేదా డిఈడి లాంటి కోర్సెస్ కంప్లీట్ చేయాలి, లేదా లాంగ్వేజ్ పండిట్ లాంటి కోర్సెస్ అనేవి కంప్లీట్ చేయాలి. ఇన్ కేస్ మీరు ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అయినట్లయితే సో ఈ నోటిఫికేషన్ కి ఫైనల్ ఇయర్ స్టాండర్డ్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది కల్పించారు ఫ్రెండ్స్. కానీ మనకి ఇన్ఫర్మేషన్ బులెటిన్ అనేది ఈ నోటిఫికేషన్ కన్నా మనకి ముందుగా రిలీజ్ చేయడం జరిగింది. సో ఇన్ఫర్మేషన్ బులెట్ లో మనకి ఏం మెన్షన్ చేశారు అంటే మనకి ప్రతి దానికి అంటే ప్రతి కోర్స్ కి ఒక రిక్వైర్డ్ పర్సంటేజ్ అనేది మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఆ రిక్వైర్డ్ పర్సంటేజ్ ఉన్నట్లయితే సో మీరు ఫైనల్ ఇయర్ క్యాండిడేట్స్ అయినా కానీ ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది కల్పించారు. సో ఆ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి వన్స్ ఈ అఫీషియల్ నోటిఫికేషన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం కంప్లీట్ అయిపోగానే ఇంక్లూడింగ్ విత్ పర్సంటేజెస్ సంబంధించి మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి మనం వెంటనే మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. సో నెక్స్ట్ మనం ఫర్దర్ గా మూవ్ ఆన్ అయినట్లయితే సో ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇక్కడ మనందరికీ తెలిసినట్టుగానే పేపర్ 1 అండ్ పేపర్ 2 రెండు పేపర్స్ అనేవి ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. పేపర్ 1 వచ్చేటప్పటికి మనకి ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు టీచ్ చేయడానికి మనం ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే సో ఓన్లీ పేపర్ 1 రాసుకుంటే సరిపోతుంది. ఇన్ కేస్ మనము 6th to 8th టీచ్ చేయాలి అనుకున్నట్లయితే పేపర్ 2 రాసుకున్నట్లయితే సరిపోతుంది. సో ఇన్ కేస్ రెండు రాసుకోవాలనుకున్నా కానీ మనకి ఇక్కడ అవకాశం అనేది కల్పించారు ఫ్రెండ్స్. అంటే పేపర్ 1 అయినా రాసుకోవచ్చు ఓన్లీ పేపర్ 1, లేదా ఓన్లీ పేపర్ 2, లేదా పేపర్ 1 and 2 రెండు కూడా మనం రాసుకోవడానికి ఇక్కడ మనకు అవకాశం అనేది కల్పించారు ఫ్రెండ్స్. అండ్ ఆ తర్వాత మనం చూసినట్లయితే డేట్ అండ్ టైమ్ ఆఫ్ ది టీఎస్ టెట్. సో ఎగ్జామినేషన్ డేట్ వచ్చేటప్పటికి 12th of June 2022 లో మనకి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. సో టోటల్ మనకి తెలంగాణలో 33 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి కదా, ఓవరాల్ గా టోటల్ 33 డిస్ట్రిక్ట్స్ కి సంబంధించి మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా అన్ని స్టేట్ డిస్ట్రిక్ట్స్ లో మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఇవ్వడం జరిగినాయి. అండ్ అలానే ఎగ్జామినేషన్ డేట్ చూసినట్లయితే 12th of June 2022 కి మనకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. అండ్ పేపర్ 1 వచ్చేటప్పటికి మార్నింగ్ 9:30 AM to 12 PM వరకు ఉంటుంది. అండ్ అలానే పేపర్ 2 వచ్చినట్లయితే మనకి 2:30 నుంచి 5 o'clock వరకు మనకి పేపర్ 2 ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. సేమ్ డే, ఒకటి మార్నింగ్ ఇంకొకటి ఏమో ఆఫ్టర్నూన్ అనేది కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. సో ఆన్లైన్ పేమెంట్ ఆఫ్ ద ఫీజ్ చూసినట్లయితే మనకి పేపర్ 1 రాసుకున్నా లేదా పేపర్ 2 రాసుకున్నా లేదా రెండు కలిపి రాసుకున్నా కానీ మనకి అప్లికేషన్ ఫీజు వచ్చేటప్పటికి 300 రూపీస్ అనేది ఛార్జ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ 300 రూపీస్ అనేది ఆన్లైన్ మోడ్ లో మనం పే చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. సో అఫీషియల్ వెబ్సైట్ తాలూకా లింక్స్ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇన్ కేస్ మనం అప్లై చేయాలి అనుకున్నట్లయితే అఫీషియల్ వెబ్సైట్ కి వెళ్ళి మనము అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉంది. నెక్స్ట్ ఆ తర్వాత చూసినట్లయితే అప్లికేషన్ ప్రాసెస్ మనం చూస్తే ఆన్లైన్ లోనే మనకి ఇక్కడ tstet.cgg.government.in కి వెళ్ళినట్లయితే మనం ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది కల్పించారు ఫ్రెండ్స్. అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ చూసినట్లయితే 26th of March
మార్చ్ 2022 నుంచి 12th ఆఫ్ ఏప్రిల్ 2022 వరకు మనం అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది కల్పించారు. సో నెక్స్ట్ ఫర్దర్ గా మనం మూవ్ అయినట్లయితే ఎగ్జామినేషన్ సెంటర్స్ కి సంబంధించిన డీటెయిల్స్ ఆల్రెడీ మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా. టోటల్ 33 డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని డిస్ట్రిక్ట్స్ లో మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఉన్నాయి. మనము ఆన్లైన్ లో మనం అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు మన ఎగ్జామినేషన్ సెంటర్ అనేది చూస్ చేసుకోవడానికి అవకాశం అనేది కల్పించారు ఫ్రెండ్స్. కానీ చూస్ చేసుకునేటప్పుడు ఆ ఎగ్జామినేషన్ సెంటర్ క్యాపబిలిటీ దాటిపోయినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఎగ్జామినేషన్ సెంటర్ ఉంది, అందులో ఒక 200 మెంబర్స్ అనేది ఎగ్జామ్ రాయడానికి ఆ ఎగ్జామినేషన్ సెంటర్ కెపాసిటీ అనుకోండి. సో మనకన్నా ముందే ఆ ఎగ్జామినేషన్ సెంటర్ లో ఆ 200 మెంబర్స్ రిజిస్టర్ చేసుకున్నట్లయితే సో అక్కడ కెపాసిటీ అనేది ఫుల్ అయిపోతుంది కాబట్టి ఆ ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఆన్లైన్ అప్లికేషన్ లో ఇకపై చూపించదు ఫ్రెండ్స్. అంటే ఆల్రెడీ 200 మెంబర్స్ వరకు దాటి వేయారు కాబట్టి మనకి ఆ అప్లికేషన్ లో మనం అప్లై చేసేటప్పుడు ఎగ్జామినేషన్ సెంటర్ కనిపించదు, వేరే ఎగ్జామినేషన్ సెంటర్స్ లిస్ట్ వస్తాయి. ఉన్న వాటిలో బెస్ట్ మనం చూస్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంది. సో ఆ క్యాపబిలిటీ ఫుల్ అవ్వకపోతే మనం ఆ సెంటర్ చూస్ చేసుకోవచ్చు. వన్స్ ఆ క్యాపబిలిటీ ఫిల్ అయిపోయిన తర్వాత అదర్ మనం సెంటర్ అనేది చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆ తర్వాత చూసినట్లయితే ఎలిజిబిలిటీ క్రైటీరియాస్. సో ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ కి సంబంధించి మనకి కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ బులెట్ లో మనకి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇన్ఫర్మేషన్ బులెటిన్ ద్వారాగా మనము ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ అన్ని మనం కంప్లీట్ గా మాట్లాడుకుందాం కాసేపట్లో. సో ఫర్దర్ గా మనం మూవ్ అయినట్లయితే పాస్ క్రైటీరియాస్ చూసినట్లయితే జనరల్ కి 60%, బీసీ క్యాండిడేట్స్ కి 50%, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి వచ్చేటప్పటికి 40% అనేది మినిమం క్వాలిఫైయింగ్ పర్సంటేజ్ గా తీసుకుంటున్నారు ఫ్రెండ్స్. అండ్ ఆ తర్వాత అండ్ అబో అని కూడా మాట్లాడారు కాబట్టి అంటే ఉన్న క్యాండిడేట్స్ ని బట్టి మెరిట్ లిస్ట్ అనేది తీస్తాం కదా. సో మినిమం ఇంత పర్సంటేజ్ అనేది రావాలి, మాక్సిమం అనేది ఇక్కడ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్న బోర్డు అనేది డిసైడ్ చేస్తుంది. సో నెక్స్ట్ ఆ తర్వాత మనం చూసినట్లయితే వ్యాలిడిటీ పీరియడ్ ఆఫ్ సర్టిఫికేట్. సో వ్యాలిడిటీ పీరియడ్ మనం ఇక్కడ చూసినట్లయితే ప్రీవియస్ గా మనకి వ్యాలిడిటీ అనేది మనకి 7 years వరకు ఉండేది ఫ్రెండ్స్. కానీ ప్రీవియస్ కి ఇప్పటికి ఉన్న మేజర్ చేంజ్ ఏంటి అన్నట్లయితే ఇక్కడ వ్యాలిడ్ ఫర్ లైఫ్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు ఫ్రెండ్స్. వన్స్ మనం ఈ ఎగ్జామినేషన్ రాసి మంచి స్కోర్ అనేది కన్సిడర్ చేసినట్లయితే అంటే అచీవ్ చేసినట్లయితే మనకి ఇక్కడ క్వాలిఫికేషన్ ఈ మార్క్స్ అనేవి మనకి లైఫ్ టైం వ్యాలిడిటీగా తెలుస్తున్నాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆ తర్వాత చూసినట్లయితే వెయిటేజ్ అనేది మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. 20% వెయిటేజ్ ఈజ్ given to TET score in teachers recruitment test in the state of Telangana. సో 20% అనేది మనకి ఇక్కడ వెయిటేజ్ అనేది మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ ఆ తర్వాత మనం మూవ్ అయినట్లయితే ఇంపార్టెంట్ డేట్స్ కి సంబంధించి మనం డీటెయిల్స్ చూసినట్లయితే ఆన్లైన్ పేమెంట్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ ఫీజ్ 26th of March నుంచి మనకి 11th of April లోపు మనము కంప్లీట్ చేసుకోవాలి ఆన్లైన్ పేమెంట్ అనేది. నెక్స్ట్ ఆ తర్వాత ఇన్ఫర్మేషన్ బులెటిన్ కి సంబంధించి నోటిఫికేషన్ అనేది మనం డౌన్లోడ్ చేసుకోవాలి అన్నట్లయితే 25th నుంచి మనకి ఆన్లైన్ లో అవైలబుల్ గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఆ తర్వాత మనం చూసినట్లయితే ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ త్రూ వెబ్సైట్ మనకు అఫీషియల్ వెబ్సైట్ మెన్షన్ చేశారు కదా tstet.cgg.government.in కి వెళ్ళి 26th March 2022 నుంచి 12th of April 2022 వరకు మనం అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది కల్పించారు. నెక్స్ట్ ఆ తర్వాత చూసినట్లయితే డౌన్లోడ్ ఆఫ్ హాల్ టికెట్స్ 6th of June 2022 నుంచి మనము హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ ఎగ్జామినేషన్ డేట్స్ ఆల్రెడీ మనం ప్రీవియస్ గా మాట్లాడుకున్నాం కదా. 12th of June 2022 కి మనకి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. 9:30 AM to 12 noon వరకు మనకి పేపర్ 1 ఉంటుంది. పేపర్ 2 వచ్చేటప్పటికి 2:30 PM to 5 PM వరకు పేపర్ 2 అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ చూసినట్లయితే 27th June 2022 కి మనకి డిక్లరేషన్ ఆఫ్ ది రిజల్ట్ అని చెప్పేసి మనకి నోటిఫికేషన్ లో మనకి మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆ తర్వాత మనం చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ బులెటిన్ ద్వారాగా మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అండ్ పర్సంటేజ్ కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మనం ఒకసారి తెలుసుకుందాం ఫ్రెండ్స్. రైట్ ఫ్రెండ్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనం చూసినట్లయితే పేపర్ 1 మనము రాయాలి అనుకున్నట్లయితే మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ ఏముండాలి అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. మినిమం క్వాలిఫికేషన్ ఫర్ TSTET పేపర్ 1 క్లాస్ 1 to 5th. సో ఇంటర్మీడియట్ లేదా సీనియర్ సెకండరీ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్. హౌఎవర్ ఇన్ ద కేస్ ఆఫ్ SC, ST, BC డిసేబుల్డ్ క్యాండిడేట్స్ ద మినిమం మార్క్స్ షెల్ బి 45%. సో ఇంటర్మీడియట్ లేదా ఈక్వలెంట్ కోర్స్ అనేది మనం కంప్లీట్ చేయాలి మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లో. అండ్ దట్ టు 50% అనేది మార్క్స్ అనేది మనం అచీవ్ చేసి ఉండాలి. లేదా మనకి SC, ST, OBC క్యాండిడేట్స్ లేదా మనకి PH క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 45% ఉన్నా మనకి ఇక్కడ సరిపోతుంది ఫ్రెండ్స్. అండ్ దాంతో పాటుగా
మనము ఖచ్చితంగా 2 years డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అనేది చేయాలి, లేదా 4 years బ్యాచిలర్స్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్స్ అనేది కంప్లీట్ చేయాలి, లేదా 2 years డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ సంబంధించి అంటే స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించి మనం చేసి ఉండాలి ఫ్రెండ్స్ కోర్సెస్ అనేవి. లేదా మనకి ఇంటర్మీడియట్ తో పాటుగా మనము 2 years డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ లేదా 4 years బ్యాచిలర్స్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, 2 years డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఇన్ కేస్ ఆఫ్ ది candidates who have passed or admitted to DED course period to issue of these గైడ్లైన్సెస్. సో ఖచ్చితంగా మనకి ఈ క్వాలిఫికేషన్ అనేది మినిమం ఈ క్వాలిఫికేషన్స్ అనేవి మనకు మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. లేదా గ్రాడ్యుయేషన్ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్. హౌఎవర్ ఇన్ ద కేస్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ పిహెచ్డి క్యాండిడేట్స్ అయితే 45% సరిపోతుంది. లేదా మీరు గ్రాడ్యుయేట్స్ అయినట్లయితే 50% అనేది మినిమం ఉండాలి. ఎస్సీ ఎస్టీ ఓబీసీ పిహెచ్ క్యాండిడేట్స్కి అయితే మనకు 45% సరిపోతుంది. గ్రాడ్యుయేషన్ తో పాటుగా మనకి ఖచ్చితంగా ఇక్కడ బీడీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి అని చెప్పేసి మనకి ఇక్కడ మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆ తర్వాత మనం చూసినట్లయితే మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫర్ టీఎస్ టెట్ పేపర్ 2 అంటే క్లాస్ 6th to 8th వరకు టీచ్ చేయాలన్నట్లయితే ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ అనేవి మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే BA BSc BCom విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ అడుగుతున్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్ అయినట్లయితే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ అయినా కానీ 45% ఉన్నట్లయితే సరిపోతుంది అని చెప్పేసి అడిగారు ఫ్రెండ్స్. నెక్స్ట్ దీంతో పాటుగా అంటే బ్యాచిలర్స్ డిగ్రీతో పాటుగా మనకి ఖచ్చితంగా ఉండి తీయాల్సింది ఏంటి అన్నట్లయితే బీఈడి కోర్స్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. సో బీఈడి అనేది కంపల్సరీగా మనకి ఇక్కడ అడుగుతున్నారు ఫ్రెండ్స్. లేదా BA BSc BCom విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ అనేది ఉండాలి. ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాండిడేట్స్ మరి పిహెచ్ క్యాండిడేట్స్ అయితే 40% ఉన్నా మనకి ఎలిజిబిలిటీ అనేది వస్తుంది. ఎప్పుడు అన్నట్లయితే బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది అంటే బీఈడి అనేది కంప్లీట్ చేసి ఉండాలి. ఏ టైం లోపు అన్నట్లయితే అంటే 2015 December 23rd లోపు మీరు కోర్స్ కంప్లీట్ చేసుకున్నా లేదా ఆ టైం లోపు మీరు కోర్సులో జాయిన్ అయినా కానీ మీకు ఈ రూల్ అనేది వర్తిస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆ తర్వాత మనం చూసినట్లయితే మనకి 4 years BA ED లేదా BSc ED చేసినట్లయితే మనకి మినిమం 50% మార్క్స్ అనేవి అడుగుతున్నారు. ఇన్ కేస్ ఎస్సీ ఎస్టీ బీసీ డిఫరెన్షియల్లీ ఏబుల్డ్ క్యాండిడేట్స్ అయినట్లయితే మనకి ఇక్కడ 45% అనేది మనకు అడగడం జరుగుతుంది ఫ్రెండ్స్. లేదా మనకి ఇక్కడ గ్రాడ్యుయేట్ విత్ లాంగ్వేజ్ కన్సిడర్డ్ హ్యాస్ వన్ ఆఫ్ ద ఆప్షన్ సబ్జెక్ట్స్ ఆర్ బ్యాచిలర్ ఆఫ్ ఓరియంటల్ లాంగ్వేజ్ ఆర్ గ్రాడ్యుయేట్ ఇన్ లిటరేచర్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ లాంగ్వేజ్ అండ్ లాంగ్వేజ్ పండిట్ ట్రైనింగ్ సర్టిఫికేట్ లేదా బీఈడి విత్ లాంగ్వేజ్ కన్సిడర్ హ్యాస్ వన్ ఆఫ్ ద మెథడాలజీస్ ఇన్ రెస్పెక్టివ్ ఆఫ్ లాంగ్వేజ్ టీచర్. సో ఇన్ కేస్ మనం ఏదైనా లాంగ్వేజ్ టీచింగ్ కి సంబంధించి మనం కోర్స్ చేసినట్లయితే అంటే ఏదైనా ఒక పర్టికులర్ లాంగ్వేజ్ కి సంబంధించి లాంగ్వేజ్ పండిట్ కావచ్చు లేదా పండిట్ ట్రైనింగ్ సర్టిఫికేట్ అనేది మనకు ఉన్నట్లయితే మనము ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది కల్పించారు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆ తర్వాత చూసినట్లయితే BE BTech విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ పర్సూయింగ్ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే BE BTech చేసినా కానీ మనకి ఇక్కడ అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఇచ్చేది. కానీ ఖచ్చితంగా బీఈడి కోర్స్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. సో ఖచ్చితంగా మనకి ఏమవుతుంది అన్నట్లయితే మనకి ఇక్కడ మినిమం మనకి బీఈడి అనేది ఖచ్చితంగా అడుగుతున్నారు ఫ్రెండ్స్. అండ్ అలానే ఇన్ కేస్ ఆఫ్ మనకి ఎస్సీ ఎస్టీ బీసీ పిహెచ్ క్యాండిడేట్స్ అయినట్లయితే మనకి కోర్సులో ఏదైతే బ్యాచిలర్ డిగ్రీ ఏదైతే ఉందో వాటిలో మనకి 45% ఉన్నా కానీ మనకి సరిపోతుంది ఫ్రెండ్స్. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కి సంబంధించిన డీటెయిల్స్ ఇవి ఫ్రెండ్స్. తెలంగాణ టెట్ నోటిఫికేషన్ కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు అందాయని ఆశిస్తున్నాం ఫ్రెండ్స్. అండ్ అలానే ఈ నోటిఫికేషన్ సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్, ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ అలానే సిలబస్ కి సంబంధించిన వీడియో తోటి ఇంకొద్దిసేపట్లో మీ ముందుకు రాబోతున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.